నారా లోకేష్ దూసుకుపోతున్నారు. తన సొంత నియోజకవర్గంలో పూర్తిగా పట్టు సాధించాలనే ప్రయత్నంలో ఆయన పదే పదే కనిపిస్తున్నారు. వాస్తవానికి మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 1985లో మాత్రమే గెలిచింది. ఆ తర్వాత 2024లో నారా లోకేష్ రూపంలో మాత్రమే భారీ విజయాన్ని దక్కించుకుంది. అయితే ఈ విజయం ఆషామాషిగా వచ్చింది కాదు, ఇది ఒక్కసారితో పోయేది కాదు అని నారా లోకేష్ చాటాలనే ప్రయత్నంలో ఉన్నారు. దానికి తగ్గట్టుగా నియోజకవర్గాన్ని చక్కదిద్దుకోవడం కోసం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇదే సమయంలో నారా లోకేష్తో పాటుగా తొలిసారిగా అసెంబ్లీకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? తన నియోజకవర్గంలో ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు? తన నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ఆయన ఎంత శ్రద్ధ పెడుతున్నారు? అంటే లోకేష్తో పోలిస్తే పవన్ కళ్యాణ్ చాలా వెనకబడే ఉన్నారు. కనీసం కూడా తన నియోజకవర్గానికి సమయం ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ సిద్ధపడడం లేదు. అక్కడ ఎవరినో తన పార్టీ నాయకుడిని ఇన్ఛార్జిగా పెట్టారు, ఆయన ఏం చేస్తే అదే వ్యవహారం అనేటువంటి రీతిలో ఇప్పుడు జనసేన అధినేత మారిపోయారు. కానీ నారా లోకేష్ అట్లా కాదు. తన నియోజకవర్గంలో తన నియోజకవర్గ ప్రజల విషయంలో ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రయత్నంలో ఆయన ఉన్నారు. ప్రతి కార్యక్రమాన్ని మంగళగిరి నియోజకవర్గం కేంద్రంగా ఆయన నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మంత్రి అయినప్పటికీ, తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నప్పటికీ, ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ వ్యవహారాలన్నీ లోకేష్ కనుసన్నల్లోనే సాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కన్నా ముఖ్య నిర్ణయాలన్నీ లోకేష్ పేషీలోనే జరుగుతున్నాయి అనేటువంటి అభిప్రాయం ఉన్న తరుణంలో కూడా లోకేష్ తన నియోజకవర్గ విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ చేయడానికి సిద్ధంగా లేరు. తన నియోజకవర్గమే తొలి ప్రాధాన్యత అన్నట్టుగా నారా లోకేష్ సాగుతున్నారు. క్యాబినెట్కి సంబంధించినటువంటి నిర్ణయాల విషయంలో కానీ, అనేక రకాల నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ, అనేక కార్యకలాపాల అంశాల్లో కానీ మంగళగిరికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చేదానికోసం లోకేష్ పట్టుబట్టి సాధిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? తన నియోజకవర్గ సమస్యల విషయంలో కానీ, తన నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కానీ, తన నియోజకవర్గ ప్రజలకు సమయం ఇచ్చేటువంటి అంశంలో కానీ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? ఎంత సమయాన్ని ఇస్తున్నారు? ఎంత అభివృద్ధి సాధిస్తున్నారు? అంటే అంత పెదవి విరిచేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. ఇప్పటికే 10 నెలలు గడిచిపోతుంది. తొలి ఏడాదిలోనే నియోజకవర్గ వాసుల్ని నిరాశపరిచేటువంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ వచ్చేస్తే ఆ తర్వాత కాలంలో పెరగబోయేటువంటి ప్రభుత్వ వ్యతిరేకత నుంచి ఆయన ఎలా తప్పించుకోగలరు? తొలి ఏడాదిలోనే జనంలో మంచి ఇంప్రెషన్ కలిగింపజేయడంలో ఉప ముఖ్యమంత్రి ఎందుకు విఫలమవుతున్నారు? తన సాటి క్యాబినెట్ మంత్రి తొలిసారిగా తనతో పాటు అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో తన నియోజకవర్గాన్ని అన్ని అంశాల్లోనూ ముందంజలో పెట్టేందుకు ప్రాధాన్యత ఇస్తుంటే అక్కడి నుంచి కూడా పాఠాలు నేర్చుకోవడానికి పవన్ కళ్యాణ్ ఎందుకు సిద్ధం కావట్లేదు? ఇప్పటి వరకు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ 10 నెలల్లో 10 రోజుల సమయం కూడా ఇవ్వలేదు. చేబ్రోల్లో ఇల్లు కట్టుకున్నారు, అందుబాటులో ఉంటారు, అందరికీ అన్ని రకాల సమస్యలు పరిష్కరించే దానికోసం ప్రాధాన్యత ఇస్తారు. ఇది ఎన్నికల ముందు జరిగినటువంటి ప్రచారం. కానీ అదే చేబ్రోల్లో పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఇంట్లో ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా ఎమ్మెల్యేగా నిద్రించిన దాఖలాలు లేవు. ఏమనాలి దీన్ని? ఎందుకోసమని ఇట్లా చేస్తున్నారు? మరి ఇంకా ఆయన పిఠాపురం వాసులు ఎలా నమ్ముతారు? మంగళగిరి మళ్ళీ చేజారిపోకుండా పూర్తిగా తన పట్టులోనే ఉండాలని నారా లోకేష్ అహర్నిశలు శ్రమిస్తుంటే పిఠాపురం తన అడ్డా, పిఠాపురం పవన్ కళ్యాణ్కి తిరుగులేదు అనేటువంటి రీతిలో మార్చుకోవాల్సినటువంటి ఒక పార్టీ అధ్యక్షుడు అందుకు భిన్నంగా ఎందుకు సాగుతున్నారు? పిఠాపురంలో పూర్తిగా పాగా వేసేందుకు అనుగుణంగా అన్ని రకాల ప్రయత్నాలు చేయాల్సినటువంటి తరుణంలో ఎందుకు విస్మరిస్తున్నారు? ఒకవైపు వర్మ నియోజకవర్గాన్ని అంటుపెట్టుకుని స్థానిక నాయకుడిగా ఎటువంటి పదవి లేకపోయినా ఆయనే ఎమ్మెల్యే అనేటువంటి రీతిలో వ్యవహారం నడుపుతుంటే పవన్ కళ్యాణ్ మరి ఇంకా పట్టు సాధించేదన్నాడు. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా కూటమిగా బరిలో దిగితే వర్మ చేతులు పట్టుకుని నా విజయం మీ చేతుల్లో పెడుతున్నాను అని మళ్ళీ చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? సొంత కాళ్లపై సొంత బలంతో గెలిచేటువంటి స్థాయిలో పార్టీని తన పట్టుని పెంచుకోవడానికి ఎందుకు ఇంతటి నిర్లక్ష్యం? పవన్కే తెలియాలి. ఇలాంటి రీతిలో జనసేన అధినేత సాగుతున్నటువంటి ధోరణి మీద ఆ పార్టీ శ్రేణుల్లోనే నిరాశ కనిపిస్తోంది. ఇది పవన్ కళ్యాణ్కి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. లోకేష్ను చూసి నేర్చుకుంటారా?
పిఠాపురాన్ని పూర్తిగా చక్కదిద్దుకుంటారా? తన పట్టు పెంచుకునేటువంటి ప్రయత్నం ఎంత మేరకు చేస్తారు? ఎట్లా ఆయన వ్యవహారాలకు అనుగుణంగా పిఠాపురం నియోజకవర్గం మారుతుంది చూద్దాం. మరి మారకపోతే పవన్ పరిస్థితి ఏంటో అందరికీ ఎరుకే.